Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. जबरदस्त खतरनाक कॉमेडी शो చిన్నప్పుడు నాకు అమ్మ గోరు ముద్ద ఇష్టం కాస్తేది గాక బామ్మ గోరింటాకు ఇష్టం పళ్ళోకెళ్ళే వేళ రెండు చెళ్ళు అంటే ఇష్టం బయటేసి నాక ముగ్గులేయడం ఇష్టం కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం పక్క ఇంటి పూల ముక్కంటే ఇష్టం అంతకంటే నేను అంటే నాకు ఇష్టం కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్వు పడే కష్టం Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, now it's time to welcome our Zabardast judges, our K Square team, Kushbu Garu and Krishna Bhagwan Garu. All right, so my show foundation, ma sthambalu, my team leaders ready ga unnaru. Let's welcome them. ఈయన నిజంగా జులై లాగా ఫీల్ అయిపోతున్నాడు. జులై అంటే అప్పుడే మనం ఇక్కడ నవంబర్ లోకి వచ్చాం కదండి, ఇంకా మీరు జులైలో ఉన్నారా? ఆటల మూలంగానే ఏంటి కొత్త మహాలు వచ్చాయి? ఇప్పటి నుంచి జబర్దస్త్ ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క. అవునా? వరుసగా 6 కొట్టాం కదా, 10 కొట్టడానికి సిద్ధపడి తీసుకొచ్చాం సద్దాం అండ్ యాదవ్ రాజు. ఏంటి బాబు ఇప్పటిదాకా లెక్క, ఇంటికే తొక్కేం కాదు, ఓడిపోతూ వస్తున్నారు కదా, అయినా ఇంత పొగరేంటండి? సద్దాం యాదవ్ రాజు మీరు కొత్తగా కొత్త టీమ్ లీడర్స్ బ్యాక్. నేను అంతే, మీకు తెలియదు. ఓడిపోతే ఇంత పొగరేంటన్నా, మా బ్లడ్ లో ఉన్నదే పొగరు. బ్లడ్ లో పొగరే కాదమ్మా, షుగర్ కూడా ఉంది. కాదు, ఇప్పుడు మేము పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, వరుసగా 10 గెలుస్తాం. ఇంతవరకు కాన్ఫిడెంట్ గా లేదు, అంతే కదా మేడం? నెక్స్ట్ నుంచి సరదా శుక్రవారం, శనివారం చేతకాని రాఘవాన్ని ఒకటి పెట్టేయండి. చూసారండి, టీంలోనే ఇలా తొక్కేస్తుంటే ఎలాగ మేడం? నిన్ను తొక్కట్లేదు, నీ వల్ల మేము తొక్కేసుకుంటున్నాం ఇక్కడ. యాదవ్ రాజు అండ్ సద్దాం, వెల్కమ్ బ్యాక్. సరే, ఇప్పుడు ఏంటి ఇక్కడ? 5 ఇటు 15. సో సరదా శుక్రవారం 15, సరిపోదా శనివారం 15, టోటల్ అమౌంట్ ఆఫ్ 30,000. మరి అమౌంట్ ఎవరు గెలుస్తారనేది రేపు తెలుసుకుందాము. బట్ ఫర్ నౌ లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం. ఇప్పుడు మా జబర్దస్త్ లో ఇద్దరు జబర్దస్త్ బాయ్స్ రాబోతున్నారు, ఇంకా ఆపేదేలే ఆగేదేలే. ప్లీజ్ వెల్కమ్ మూవీ టీమ్ జీబ్రా, ధనంజయ్ గారు అండ్ సత్యదేవ్ గారు. Welcome to Team Zebra. Welcome Satyadev. Welcome Dhananjay. Welcome to Zabardast. So Zebra, crime action thriller. Cinema gurinchi through you to the audience. Zebra. నేను ధనంజయ్ చేసాం. November 22nd వస్తుంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. నేను ఈ సినిమా నా డెబ్యూ ఫిల్మ్ గా ఫీల్ అవుతున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను దట్ నేను జీబ్రాలో ఒక పార్ట్ అయినందుకు. యాజ్ ఆల్వేస్ మీ అందరి లవ్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జీబ్రా ఇట్స్ మై మోస్ట్ లవ్డ్ స్క్రిప్ట్. చాలా నచ్చింది స్టోరీ అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్
So are we, and wishing you all the best. Thank you. Judges, your best wishes to Team Zebra. జీబ్రా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సత్యదేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధనంజయ్ గారు ఆల్ ద బెస్ట్. Thank you, sir. Ma'am. చాలా సంతోషంగా ఉంది మీరు ఇద్దరు ఇక్కడ వచ్చారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ టు వాచ్ ది కాంబినేషన్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఎక్స్ప్లోజివ్. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఖుష్బు గారు. Congratulations. Tensions కాసేపు పక్కన పెట్టి షోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. The sofa is waiting for you. Thank you. Thank you. ఒక ఫ్యామిలీకి మూడు నమ్మకాలు పిచ్చుంటే ఆ సెంటిమెంట్ కి ఆయింట్మెంట్ ఎలా రాయాలో చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. So let's welcome them. యమహో నియమ యమాదం చెలరేగిల్ది అగదిగా తాపం. పెళ్లికి శోభనానికి తేడా అంటే పెళ్లి అంటే కృష్ణ భగవాన్ గారి జడ్జిమెంట్ లా ఉంటుంది, స్వీట్ అండ్ షార్ట్ అండ్ క్యూట్ గా ఉంటుంది. శోభనం అంటే శివాజీ గారి జడ్జిమెంట్ లా ఉంటుంది. అదే మంచిది కదా. ఆ జడ్జిమెంట్ తెల్లాగా నడుస్తూ ఉంటది. బాబు లేచాడా? బాబు బంగారం. అమ్మా బాబు అంటే వేడిగున్నాడు. అన్ని అమ్మ పోలికలే. జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు వేడిగుంది చూడు. అవునండి, జ్వరం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు అవుతాయండి. మన పక్క బజార్ లో ఒక గురువు గారు ఉన్నారండి, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఏదైనా తావిత్తు కడతాడు. తావిత్తు కడితే అవునండి. చలో పద పద. దింపండి నాయనా, దింపండి. గురూజీ సెలవివ్వు నాయనా. బాగా చేయకపోతే వాళ్ళే ఇస్తారు గురూజీ, నాదే ఉంది. మనం చెప్పింది జనాలు నమ్ముతారా గురూజీ? ఖచ్చితంగా నమ్ముతారు నాయన. అదేలా గురూజీ? ఆ పిచ్చి పిల్లను చూడు, యాంకర్ అంటే నమ్మట్లే. అవును, వాళ్ళని చూడు, జడ్జెస్ అంటే నమ్మట్లే. మేము కూడా ఇది సిట్ అంటే నమ్మట్లే. అది కాదు గురూజీ, అసలు మనిషి దేనికోసం ఆరాటపడతాడు గురూజీ? ఈ 5,000 లోపలికి వెళ్ళడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? కుట్రలు తండుతాడు, కుతంత్రాలు పన్నుతాడు, చివరికి 5,000తోనే లోపలికి మింగుతాడు నాయన. అది మనిషికి కావాల్సింది. గురూజీ, గురూజీ, నాకు దెబ్బతో బ్లడ్ కారిపోతుంది గురూజీ. డబ్బ కారిపోతున్నా గురూజీ, బ్లడ్ కారిపోతుంది గురూజీ. ఒక్క నిమిషం ఇట్రమ్ము. గురూజీ, ఇప్పుడు బాగుంది గురూజీ. గురుగారు ఏం చేశారు గురుగారు? వెనక్కి తీసుకెళ్లి గుడ్డ కట్టాను, రక్తం ఆగిపోయింది. అలా ఉండాలి. ఏదైనా సరే మనం సమస్యలని పరిష్కారం చేసి పరిష్కారం చేయాలి. నెక్స్ట్ ఎవరున్నారో పిలిపియండి. ఘుమఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది చలాకీ ఛం చలాకీ ఛం. కృష్ణ భగవాన్ సార్ నాకు మెసేజ్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు స్కిట్ అవ్వగానే మీ ఇంటికి వెళ్ళి చాలు. ఎందుకు? ఆయనకి హింట్ ఇచ్చావు కదా, రెచ్చిపోతాడు. ఆయన నార్మల్ గా ఉంటేనే, అలాంటిది హింట్ ఇచ్చావు కాబట్టి ఇంకా రెచ్చిపోతాడు. నేను ఒకరిని ప్రేమించాను, దక్కుతాడా? దక్కుతాడో లేదో తెలియదు కానీ దొరుకుతాడు. అందరికి మెసేజ్లు చేస్తున్నాడంట. ఇట్లా చెప్తాను, ఈ కుంకుమ, ఈ పసుపు, అలాగే ఇది, ఇవన్నీ తీసి మీ ఇంటికి తూర్పు దిక్కుందా, ఆ తూర్పు దిక్కులో పెట్టి దండం పెట్టు. ఓకేనా? నీకు అంతా మంచిగా జరుగుతుంది. పొండి పొమ్మిడి పొమ్మిడి పొమ్మిడి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు మన దగ్గర? గురువు గారు, నాకు డౌట్. ఒక్క నిమిషం ఉండు. గురువు గారు, ఒక సమస్య ఉంది గురువు గారు. ఏమిటది? ఒళ్ళు వేడిగా ఉంది గురువు గారు. అప్పుడు మీ ఆయన అడుగు, నన్ను అడుగుతావేంటి? బాబుకి జ్వరం వచ్చింది గురుగారు. బాబుకు జ్వరం వచ్చినదా? అయ్యో, ఇంతకీ బాబు ఎప్పుడు పుట్టాడు? ఇదిగో ఈ మనిషి పాప పని చేసినప్పుడు పుట్టాడు. నాయనా, నువ్వు ఏం చేస్తావు? రాత్రి పడుకునే ముందు మా అమ్మ నాన్న మధ్యలో పడుకుండా తెల్లారు లేచేసరికి హాల్లో లేస్తా. ఇదే రోజు నేను చేసే పని. అర్థమయ్యింది, అర్థమయ్యింది. అయితే దగ్గరికి రమ్ము, ఒక్కసారి పైకి లేపండి నన్ను. అది కింద పెట్టు, కిందకి దింపుడి. ఇటు రమ్ము. ఈ పిల్లవాడిని తీసుకెళ్లి మీ ఇద్దరు పక్కలో పడుకోబెట్టుకుని 2 రోజులు మీరు ఉపవాసం ఉండండి. అప్పుడు మీరు తగ్గిపోతుంది. ఓకేనా? వాడికి జ్వరము. ఫీజు 2,000 తీసుకోండి గురుగారు. అబ్బా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇంకో ఏరియాకి వెళ్దాం రండి. రండి. సార్ వచ్చే టైం అయింది, ఇంకా రాలేదేంటబ్బా? నూకరాజు మహిమ.
ఆ పిల్లవాడు ముందుకురా, మురళిబాణం ముందుకురా. పిల్లవాడిని అందరూ పట్టుకోండి, 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 అందరూ పట్టుకోండి. పట్టుకున్నా సార్. మహిమను చూస్తారా? చూస్తా సార్. నూకరాజు మహిమను చూస్తారా? చూస్తా. చూసారా? మేము 10 మంది కలిసి పట్టుకున్నాం. అవును. చేతులు పట్టుకున్నాం. అవును. కాళ్ళు పట్టుకున్నాం. అవును. అయినా వాడు మీ దగ్గరకు వచ్చాడు. అవును. ఎలా సార్? మహిమ, నూకరాజు మహిమ. ఇంకా ఇంకా ఎవరికన్నా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రండి రండి, ఎవరికి ఏమన్నా సమస్యలు? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. శక్తిని చూస్తావా? నూకరాజు శక్తిని చూస్తావా? 3 రాళ్ళు. వాడికి 3 రాలే, అన్నిసార్లు కొట్టారు. రాకుండా మిగతా రాళ్ళు రాకుండా చేశా. అవునా? నూకరాజు శక్తి. ఇంకా 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 ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి? ఏమైంది? బాబుకు జ్వరం వచ్చింది సార్. బాబుకు జ్వరం వచ్చింది. ఓకే, నీ పేరు రమేష్. శక్తి, నూకరాజు శక్తి. మీ పేరు తన్మయ్. అవును సార్. మీరు హైవే. చూడు, మీ పిల్లవాడు వాళ్ళు వేడి తగ్గింది. జ్వరం ఎలా తగ్గింది? శక్తి, నూకరాజు శక్తి. మీరు కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీరందరూ రండి. నానా నిజంగా అండి, నిజంగా నూకరాజు శక్తి. ముందుకు తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన? ఆయన మంత్రం ఏమి ఇవ్వలేదు నాన్న. మరి టాబ్లెట్ ఇచ్చాడు అంతే. టాబ్లెట్ ఇచ్చాడా? ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ మంత్రాల వల్ల తాయత్తుల వల్ల జరాలు తగ్గవే అని. అంటే ఇంకోసారి మంత్రాలు తాయత్తులు అంటే చంపేస్తా. Let's find out Satyadev. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ ఇట్. విష్ యూ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. I enjoyed it. Thank you. Very good performances. I enjoyed it. Good one. Thank you. Kushbu ma'am. బాగుంది. నూకరాజ్ అండ్ రమేష్ గారు ఆ స్కిట్ నాకు చాలా మంచిది, ఆ కాన్సెప్ట్ మంచిది, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, బాగుంది. కృష్ణ భగవాన్ గారు. నిజమే, ఆ మూఢనమ్మకాలు అది ఎవరు ఏమి చేయలేరు. అది ఒక రకం ఫియర్. తన్మయ డైలాగులు బాగున్నాయి. బాగా చేశారు రమేష్ గారు. సందేశం అన్ని బాగున్నాయి. ఆల్ ద బెస్ట్. So judges, non-stop Nukaraju and Tagbotu Ramesh team ki mere अच्छे scores. Kushbu ma'am. Krishna Bhagwan garu. 18 out of 20. Well done guys. పిల్లనిచ్చిన మావని పీకల్లోతో కష్టాల్లోకి తోసేశారు మా రాఘవ్ గారు. ఇంతకీ ఎందుకు ఇలా చేశారు తెలియాలంటే ఆయన ఇన్వైట్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి. వెళ్ళి కాఫీ పట్టరా. వెళ్ళు. టైర్డ్ అయిపోయారా? అది అవుతుంది సార్, ఏజ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఏమండి ఇళ్ళకి కూడా ఏమన్నా రైట్ అని పెట్టి రాయిస్తున్నారా ముగ్గురికి? రాగానే ఎక్కేసేయండి అని. ఏమైనా నేను చాలా అదృష్టవంతున్నా. అలాంటి మంచి భార్య దొరికినందుకు కాదు, నాకు ఈ పోలీస్ జాబ్ వచ్చినందుకు. నేను ఇష్టమా, మీకు జాబ్ ఇష్టమా? ఏం మాట్లాడుతున్నా అలాగంటే బాబు, నాకు ఈ పోలీస్ జాబే ఇష్టం. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాన్ని ఎంచక బయటికి తీసుకెళ్ళాలని మాత్రం ఉండదు. అదేంటి అలా మాట్లాడతావేంటి? రోజు నువ్వు పాల ప్యాకెట్లకి ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తున్నాను. కూరగాయలకి ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తున్నాను. సరుకులు తేడానికి ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తాను. అంతకంటే బయటికి ఎక్కడ ఏముంటాయి చెప్పండి ఇంకా? హలో, నేను అడిగేది అవసరాల కోసం కాదు, ఆనందం కోసం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. భార్య మూల్యం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సాయంత్రం నన్ను బయటికి తీసుకెళ్తున్నారా లేదా? ఇప్పుడే వాళ్ళు పాట వేయాలి మర్చిపోయారు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. సార్
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. 2 సార్లు చెప్తావేంటయ్యా? అంటే రేపు మీరు ఉంటారో తెలియక నేను సెలవు పెట్టలేదే. ఇప్పుడు ఒక స్టేషన్ లో దొంగ తప్పించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? సస్పెండ్ చేసేస్తారు. అది మన స్టేషనే. మొత్తం తిరిగి చెప్తావేంటి? చెప్పొచ్చు కదా గట్టిగాని. ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతున్నాను. ఎలా తప్పించుకున్నాడు? ఎవడో రైటర్ ఇక్కడ కాదు, స్టేషన్ లో కూడా రైటర్. అది ఆడో కథ రాసుకున్నాడంట. ఏమైంది? ఆడేమో దొంగ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మో చాలా బాగుంది స్టోరీ, నేను ప్రొడ్యూసర్ చెప్తాను డోర్ తీవా అన్నాడంట. తీసాడు, వెళ్ళిపోయాడు. అంత గొప్పగా ఏం రాసేవారా కథ? అనగనగా ఒక పోలీస్ స్టేషన్ లో దొంగ తప్పించుకుంటాడు సార్. ఎస్ఐని తీసేస్తారేమో అన్న భయంతో దొంగ పారిపోతాడు సార్. అప్పుడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటాడు. చాలా హార్ట్ టచింగ్ గా రాశాడు రా. జాబ్ ఎవడిచ్చాడు మీకు? మీ స్టోరీ అదే. నన్ను సూసైడ్ చేసుకోమంటావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మో ఇప్పుడు పై అధికారి గారికి తెలిసిందంటే ఎలాగరా బాబు? అమ్మో అయ్య బాబోయ్, డిఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు. సార్ నమస్తే సార్. పర్లేదు. నిన్ను కాదా సార్? మిమ్మల్ని కాదు సార్. సార్ మిమ్మల్ని సార్. అలాగా సార్. అలాగే సార్. డిఎస్పీ గారు సాయంత్రం వస్తున్నారంట. వచ్చామనండి, సమోసా టీ తెప్పించేద్దాం. ఈ జబర్దస్త్ భజనలే వద్దని చెప్పారు అక్కడ. ఒకసారి వస్తున్నాను, దొంగను అక్కడ పెట్టండి, ఆయన సమక్షంలోనే ఎక్కడెక్కడ దొంగతనం చేశాడో తెలుసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు దొంగోడు లేడని తెలిస్తే మనం ఉద్యోగాలు పోతే మీ పరిస్థితి ఏంట్రా? ఆడికంటే శ్రీదేవి ఉంది, నాకు జోష్ ఉంది. మీ పరిస్థితి ఏంటి? నాకు పడి ఎడుతారేంటి? ఇప్పుడు దొంగడు ఎలా దొరుకుతాడు? మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఇంకా బక్రా 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 ఇక్కడ టైంలో బాగోలేక మేము ఎడుతుంటే టెన్షన్ లో ఉంటే ఈ టైంలో వచ్చి పేకల మీద కూర్చుంటాం. అలాంటి ఏమవుతా మిగిలిన కట్టిన డబ్బు. కట్టిన డబ్బులా తీసుకో, వడ్డీతో సాహిత్యేస్తున్నాను. ఉత్తప్పుడే మీ నాన్న పట్టుకోలేము, ఇలాగ తిరిగి కట్నం ఇచ్చేంటే అసలు పట్టుకోలేము. ఎవరు కావాలంటే అడుక్కో. ఏం అక్కర్లేదు. అలాగమని చెప్పారా? వద్దని చెప్పా. అలా మనకు చిన్న హెల్ప్ కావాలంటే చైనా అదేంటి ఇప్పుడే కదా మీరు చేస్తాను. చిన్న చైనా అని చెప్తాను, పెద్ద అది నేను చెప్పానా? మా మామగారికి చాలా పెద్దది ఉందిరా. బల్పు కాదే మనస్సు. మామగారు మీరే అలాగే మామూలుగా చూడాలి, ఏడు అసలు చూడ సిరాకు ఉంది. చెప్పండి ఏం చెప్పా. 10 రోజులు కష్టపడి ఒక దొంగను పట్టుకున్నామండి. ఆడేవో తప్పించుకుని వెళ్ళిపోయాడు. పడేసుకున్నా. ఆడు ఎలాగుంటాడో తెలీదండి. ఏమండి ఆడిని పట్టుకోపోతే నా ఉద్యోగం పీకేస్తారు. అది మీ నాన్న బుర్ర. ఎలాగైనా మీరు పీకించేద్దాం అంటారు. ఇప్పుడు ఆడు దొరకడంటే డిఎస్పీ గారు సాయంత్రం వస్తారు. ఆయన ఎదురుకుండా ఆయన విచారించాలి. నన్ను చేయమంటా? నాకు ఏం తెలీదు. 1 గంట మీరు దొంగగా నటించాలి. దీన్ని నటించమన్నారా? ఇరికించమంటారు. నేను అలా కాదు, మీరు చేస్తున్నారు కదా. అంతేలే, అల్లుడు కష్టాల్లో ఉంటే హెల్ప్ చేద్దాను. ఏం లేదు అసలు మామగారికి. పట్టుకెళ్ళిపో, కట్నం వద్దు ఏమో వెళ్ళిపో. అంతే నాన్న, నా పుస్తలు టపాబని చెప్పేస్తావా? ఎక్కడ కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? కూతురు కోసం ఆ మాత్రం నటించలేవా నువ్వు? చేతానులే. మీరు అసలు మంచి ఆర్టిస్ట్ అండి బాబు. కరెక్టేనా? ఇప్పుడు నేను దొంగ జనాలు జీర్ణించుకోగలరా? మీరు అడ్డమైన తిని ఎలాగా అరిగించుకోలేరు కానీ జనాలు మిమ్మల్ని చూస్తే జీర్ణించుకోగలరా మాత్రం. పైగా ఈ క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు నన్ను ఎలా వాడుకున్నావు చెప్పండి. కొంచెం భయం, తెలియని అమాయకత్వం, విపరీతమైన కోపం, ఏమీ చేయకుండా మూసుకుని లోపల కూర్చుంటే చాలు. దొరికే స్టేషన్ లో చేస్తారు. వాళ్ళు చేస్తారు స్టేషన్ లోని. అలా కాదు మామగారు, మరేమో ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి మీరు ఎవరో నేను ఎవరో ఇద్దరికి సంబంధం లేదంటే పదండి. మామగారు టెస్ట్ చేద్దాం, క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాను నేను. అల్లుడని పిలవకు, కూర్చో. ఓకే. పైన కూర్చున్నావుంటరా, కింద కూర్చో. కొంచెం కిందకి. తెలీదా నీకు? జబర్దస్త్ కొత్తలో యాసాల కోసం కూర్చుని చెప్పే. అది అయ్యగారు వచ్చేస్తున్నారు. నమస్తే సార్. ఓకే. ఏం మన్మధరావు దొంగ దొరికాడా? హాయ్ సార్. నమ్మకం రాలేదా? రే ఎక్కడ పెట్టారా? నగలు ఎక్కడ పెట్టావు? నన్ను వదిలిపెట్టండి బాబు. ఎందుకు ఆడేం చేశాడు? అయ్యో 1, 2 అయితే చెప్పొచ్చు సార్, చాలా ఉన్నాయి సార్. 10 మానభంగాలు, 10 రేపులు, 10 మర్డర్లు అన్ని చేశాడు సార్ వీడు. ఆఖరికి చిన్నపిల్లల దగ్గర పుల్లైసులు కూడా దొంగతనం చేసేవాడు సార్. నేను ఐస్ కొనుక్కు తెచ్చుకుంటాను కదా. అది లేదు కాబట్టి ఈ దొంగతనం చేసామని చెప్పి. ఏంటా డిస్కషన్? ఏం లేదు సార్, ఎంతో కొంత ఇస్తాను వదిలేండి అని అడుగుతున్నాడు సార్. వదిలేమంటాడా? కొట్టాడి.
ఇదిగో కానిస్టేబుల్ నాకు టీ చెప్పు. నా బూస్ట్. ఇదిగో మన్మధరావు, నీకు ఆల్రెడీ వాళ్ళిద్దరికి 3rd డిగ్రీ ట్రైనింగ్ ఇమ్మని అనిపించావా? ఇప్పటికిప్పుడు అంటే ఎవరో ఒకరు దొరకాలి కదా. ఇంకా దొరకపోవడం ఏంటయ్యా? 3rd డిగ్రీ అలాగ అనవద్దండి. ఇగో ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన వాళ్ళ బాడీలు మెడికల్ కాలేజీకి ఇస్తారు, బతుకుండగానే మీ బాడీ వాళ్ళకి ఇస్తున్నారు. విద్యాదానం చెయ్యాలి మీరు. నేర్చుకుంటారు 3rd డిగ్రీ. కానిస్టేబుల్, వెళ్ళినప్పుడు చాలా పెద్ద కర్ర పట్టుకెళ్ళావు కదా, పొలముకు తీసుకొచ్చావేంటి? పొయ్యిలో పెట్టాను. ఏమైంది? మండుతుంది సార్. దొంగ, ఏమో అనుకున్నానయ్యా మీ గురించి. నిజంగా 6 నెలల్లో నేర్చుకోవాల్సిన ఎడ్యుకేషన్ అరగంటలో నేర్చేసుకున్నారు. ప్రశ్న అలాంటిది. విద్యాదాత సుఖీ బాబా. సార్ సార్ రే, నువ్వు పారిపోయిన దొంగ నేను సార్. నేను లొంగిపోతాను సార్. ఎప్పుడు వచ్చావు? నువ్వు పారిపోయి ఇక్కడ పెట్టావు. ఇప్పుడు నువ్వు వచ్చావు మా ఉద్యోగాలు పోతాడు కదా. ఇది ఏమన్నా అగ్గిపెట్టి కుగ్గి పెట్టి ఆట అనుకుంటున్నాడు మార్చేయడానికి. వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడ కనిపించుకో. వెళ్ళిపో. ఏం చేస్తావురా? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. కాపాడేవరా నువ్వు? బస్ స్టాండ్ లో చైన్ దొంగతనం జరిగిందా? ఎక్కడ పెట్టావు? చైన్ ఎక్కడ పెట్టావు? చైన్ ఎక్కడ పెట్టావు? ఓ దొంగ దొరికాడా? ఓ దొంగ దొరికాడా? దొరికాడా? ఇగో మన్మధరావు సార్, వీడిని మాత్రం మామూలుగా వదలద్దు. ఏదైనా చేసి వాడికి 7 ఏళ్ళు శిక్ష పడేటట్టు. 7 ఏళ్ళు ఎందుకు సార్? ఎన్కౌంటర్ చేసి పారేద్దాం. ఓకే సర్లే, తిహార్ జైలుకి పంపించేద్దాం. ఇక్కడ బాతులు కట్టకి ఎవడ లేడు. ఆ బాతుల్లోనే కడుక్కుంటాను. ఆ పనిలోనే ఉండు. సర్లేగానే నేను లొంగిపోతాను సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకైతే రూమ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం అన్నీ అయిపోతుంది. ఇక్కడైతే ఇబ్బంది ఉండదు. ఇక్కడ సుఖంగా ఉంటుంది సార్. నాకు ఉన్నారు. ఎవడయ్యాడు సార్? అసలు దొంగ ఆడే సార్. ఆడు పారిపోతే ఆడి ప్లేస్ నన్ను తెచ్చి పెట్టాడు సార్. నేను వీడు మామన్ సార్. ఎంత చీట్ చేస్తావా? నిన్ను అర్జెంట్ ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. ఆఫీస్కి వచ్చి కనబడు. మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను సార్. నేను పోలీస్ గారు ఇక్కడ కొట్టకూడదు. నీకు వెనకాల ఉండిపోతాను. మామగారు కృష్ణ భగవాన్ గారు బాగుందండి. ఐడియా ఇంటెలిజెంట్ గా ఉంది. పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. బాగుందండి. ఖుష్బు గారు, నాగి గారు, మోహన్ అందరూ బాగా చేశారు. రాకెట్ రాఘవ గారు బాగుంది. మీ కాన్సెప్ట్ బాగుంది. ఆ చిన్న చిన్న విషయాలు చాలా బాగున్నాయి. ఇట్ వాస్ వెరీ నైస్, ఎంటర్టైనింగ్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు a total of 18 out of 20. బ్యాంక్ అంటే దాచుకోవడమే కాదు, అందరూ మనసులు దోచుకోవడం కూడా అంటూ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు జీబ్రా మూవీ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. అందరికీ నమస్కారం అండి. ఈ బ్యాంక్ కి మేనేజర్ నేనే. మా బ్యాంక్ పేరు లోకల్ బ్యాంక్ ఆఫ్ తుక్కుగూడ. మాది మామూలు బ్యాంక్ కాదండి. ఎలాంటి దానికైనా లోన్లు ఇస్తాం, వడ్డీలు తీసుకుంటాం. మీరు ప్రాపర్టీ ఇల్లేనా, కారేనా, గోల్డ్ అయినా ఏమేమి ఇస్తాం. అంత మన రాకెట్ రాగా ఉన్నాడా, కామెడీ కోసం లోన్ తీసుకున్నాడు. 7% వడ్డీ అన్నాను. మార్కులు కూడా అవే తెచ్చుకున్నాడు 7. రష్మి బట్టల కోసం లోన్ తీసుకుంది. అవునా? మనోడు చిన్న చిన్న బట్టలు వేసింది కదా, మన లోన్ తీసుకుంది, ఫుల్ డ్రెస్ వేసింది. మీకేమైనా లోన్ ఏమైనా కావాలి సార్? నాకు గోల్డ్ లోన్ కావాలయ్యా. గోల్డ్ ఇవ్వండి సార్. ఆ లోన్ ఇస్తేనే గోల్డ్ కొనుక్కుని అప్పుడు పెడదామని. నాకు లోన్ ఇవ్వరా? మేము డైమండ్స్ తీసుకో లోన్ ఇస్తాం తప్ప డైమండ్ కి లోన్ ఏమో మేడం. దీనికి 10 ఇవ్వను. మనం ముందు వచ్చాం, మనకన్నా ముందు ప్యూన్ వచ్చి క్లీన్ చేసుకోలేదా? రా ప్యూన్. సార్ 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 డస్ట్ క్లీన్ చేస్తున్నా సార్. వచ్చిందే లేటు కాకుండా మళ్ళీ టీ తాగుతున్నా. సార్ సార్ ఏంటి అలాగ ఉంది? ఆ క్యాషియర్ లాల్గడ్ పాన్ తిని ఊసాడు. ఈ ప్యూన్ తీసేయండి సార్ ముందు. ఆయన నువ్వు చేస్తావా? అందులో నేనెందుకు చేస్తాను సార్? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసాడు ప్యూన్ గా చేస్తాడా? ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. లా చదివినోడు లాయా చేస్తాడు, ఎంబీబీ చేసినోడు డాక్టర్ చేస్తాడు, కానీ బీటెక్ చేసినోడు అన్ని చేస్తాడు. ఆటో డ్రైవర్, క్యాషియర్, అసిస్టెంట్ డైరెక్టర్, లోపల కదా మన డైరెక్టర్. క్యాషియర్ వెంకటలక్ష్మి బ్యాంక్ రానంటుంది సార్. ఎందుకు రానన్నదిరా? నిన్న వస్తుంటే ఎవడు చేపెట్టుకుని లాగాడంట. నా వైపు చూస్తారంటరా? లాగి నేనే కన్ఫర్మ్. ఎందుకు అద్దరు రాలేదేంటి మన వాళ్ళు వెంకటలక్ష్మి అదిని? ఇంత
అంత లేట్ ఏంది? మీకేంటి సార్, మీ మగాళ్ళు ఇంటి దగ్గర కారు ఎక్కితే ఆఫీసులో దిగుతారు, మీ ఆడవాళ్ళు మీ బయటకు వస్తే ఎంతమంది ఆపుతారు, ఎంతమంది సమాధానం చెప్పాలి? ఈ రోజు ఒక్క వెహికల్ కూడా దొరక హైవే మీదకి వచ్చి చేయి లేపితే ఒక మహానుభావుడు లారీ ఆపాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు బ్యాంక్ కి అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఎంత వేద్దాం అనుకుంటున్నారు సార్ క్యాష్? 1 crore. కస్టమరే అందుకే కూర్చున్నాను. జింపాడిలా ఉంది. మీదేంటి కరింబిడిలా ఉంది? మీరేం చేస్తుంటారు? జీబ్రా అని డబ్బు కోసం చేస్తుంటాను. మరి మీరు? నేను కోబ్రా అని డబ్బు లేకపోతే చేస్తుంటాను. ఎవరు ఇవిడ? ఇక్కడ అకౌంట్ ఏంటండి? మరి ఏంటి పర్సనల్ అకౌంట్ లో బిల్ చేస్తుంది? అది అంతేనండి, అకౌంట్ వచ్చేవరకు వదల లెవెల్ని. నువ్వు పక్కెళ్ళు సార్, మీరు కూర్చోండి సార్. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా సార్, మీకు ఇంట్రెస్ట్ కోసం ఏమైనా మీకు ఏం డౌట్స్ ఉన్నాయా సార్? అంటే మనం ₹1 ఇస్తే ₹1 ఇస్తే మీకు ఎంత ఇచ్చేస్తాం సార్ ప్రతి నెల ఇంట్రెస్ట్? అయితే ఫస్ట్ ₹100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయండి. 100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయాలా? అకౌంట్ ఉంటేనే కదండి ₹1 సంపాదించగలం. సో ఇది అకౌంట్ ఓపెన్ చేస్తే ₹1 సంపాదిస్తాం. ఓ ఇంకా సంపాదించలేదా? డ్రింక్ తీసుకో, చైర్ తీసేయండి. అయినా ₹100 పట్టుకొచ్చావు, ₹100కి ఏమవుతానే? సార్ నేను రాను. పోనీ కనీసం లోన్ ఇస్తారా? లోన్ ఇవ్వాలంటే నీ దగ్గర ఏమైనా లోన్ ఇస్తామయ్యా? 10 లక్షలు అప్పు ఉంది, దాని మీద లోన్ ఇస్తారా? అప్పు మీద లోన్ ఎవడెత్తారయ్యా? బయట అప్పు తెచ్చడానికి ఇక్కడ లోన్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లోన్ కట్టడానికి బయట అప్పు తీసుకోకూడదా? ఇంకేమైనా స్పెషల్ ఉంటే దానికి ఇస్తాం. అంటే టాలెంట్ మీద లోన్ ఇస్తారండి? స్పెషల్ టాలెంట్ ఏంటో అంటే ఆపకుండా కనుకోవటం. ఏమనుకోవచ్చు సార్? కావాలంటే కొట్టు చూపించమంటారా? అవునా, కొట్టు. ఇదేంటండి నేను ఒకసారి కొడితే ఆ ఇన్సెల్ కొడుతుంది? ఆవిడ ఎంత అండి, ఏమన్నా వదలదు. లాకర్ లో ఉండాల్సిన బంగారం బయట కుర్చీలో కూర్చోబెట్టారండి. సార్ మీరు అలాంటి డైలాగ్ ఇంప్రెస్ చేసాకోండి, అమ్మ వచ్చి డాన్స్ చేస్తుంది చూడండి, వచ్చేస్తుంది చూడండి. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో ఏమెదురైందో కథలో కథలో ఒకసారి మీరు మా ఇంటికి వస్తారా? దేనికి? మా అమ్మ స్వీట్ చేద్దాం అనుకుంది, మిమ్మల్ని చూపించి ఇంకా స్వీట్ ఎందుకని అడుగుదామని. ఇంతకీ మీరేం చేస్తారు? గుంటూరులో నా పేరు మీద టాకీస్ ఉందండి. మరి మీరు? నా పేరు మీద గుంటూరు టాకీస్ అని సినిమా ఉంది. ఏమవుతుందో మనలో మనలో. మీరు ఇంటికి వస్తారా? ఎందుకమ్మా? మా అమ్మ హాట్ అడిగింది, నీకన్నా హాట్ ఇంకెవరున్నారని. లడ్డు కావాలా నాయనా? నేను మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటాం. పోనీ మీ ఇంటికి నేను రమ్మంటారా? యాడ దొరికింది సంతరా ఇదే? షుగర్ ఉందా? దేవుడి దేవులు ఇంకా రోగాలు రాలేదు. అది కాదు, నా దగ్గర పెప్పర్ ఉంది. పెప్పర్ అంటే? పెప్పర్ అంటే బ్లాక్ మనీ. షుగర్ అంటే? వైట్ మనీ. అంటే ఆ పెప్పర్ ని షుగర్ చేయాలి అంతే? నా దగ్గర ₹1 పెప్పర్ ఉంది, దాన్ని షుగర్ కింద మార్చాలి. నాకేమి ఇస్తావు? 20%. సూపర్ రా. తప్పుగా సార్, నీకు 2% ఇస్తా. రైటే సార్. అర్జెంట్ గా దీన్ని వైట్ మార్చండి. దీన్ని వైట్ మార్చాలా? అరే దీనికి పెయింట్ ఏంటి రా? సరే ఇది తప్పు కదా సార్. ఇది నీ పని ఏంటి? అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చావు, అయినా డబ్బులు గురించి నీకేం తెలుసు చెప్పు. డబ్బు గురించి చాలా పెద్ద డైలాగ్ ఉంటుందండి. అవునా? త్వరగా చెప్పేసి, టైం లేదు. ప్రిపేర్ అవ్వలేదు. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనంది ఒకే ఒకటి ఉంది. ఏంటది? డబ్బే. మీరు కూర్చొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి మళ్ళీ. సామి బంధానమ్మా దేవ బంధాయను. ఏమా బ్యాంక్ వచ్చావు? మా గేదె మీద ఏమన్నా లోన్ ఇస్తారేమో అని. గేదె మీద లోన్ ఎందుకు ఇస్తాం? అది ఏం మాట్లాడుతున్నావు? గేదె మీద లోన్ ఇవ్వను. ఇవ్వను. ఏటి రోజుకు 10 లీటర్లు పాలు ఎత్తది, ఏటి 4 పూట్ల పేడేత్తది. పిడకలు చేసుకుని ఇంత పిడక చేసుకుని ఇలా కొడితే బయట పిడకలు అమ్మితే బోల్ డబ్బులు వస్తాయి తెలుసా? మరి పిడకంత మొహమే కొడుకున్నా తీసుకోవచ్చు కదా నువ్వు. ఏటీఎం కార్డు ఇచ్చావు, డబ్బాలో పెట్టి ఎంత కరెక్ట్ గా పిన్ కొట్టినా కూడా డబ్బాలో డబ్బులు రావట్లేదు. ఏది ఏటీఎం కార్డు? ఇది ఇదిగో ఆధార్ కార్డు పెట్టి పిన్ కొడితే వచ్చేది, ఏటీఎం కార్డు పెట్టాలి. నా అకౌంట్ లోని డబ్బులు వేసుకుందామని. డబ్బులు ఏంటి మొత్తం చిల్లరే ఉంది, రూపాయలు ఉన్నాయి. రూపాయికి అసలే అన్ని. అమ్మాయికి ఖాళీ లెక్కెట్టుకుంటది. ఇంకో ₹1 షుగర్ వచ్చింది, పెప్పర్ వచ్చింది. పెప్పరా? షుగర్. యువర్ అండర్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు మీరెవరు? సిబిఐ ఆఫీసర్ సత్యదేవ్. ఇన్స్పెక్టర్ డాలీ ప్లీజ్ కమ్, లెట్స్ అరెస్ట్ దెమ్. మీ ఇద్దరు పోలీసులా?
మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. ఈ మనీ లాండరింగ్ బిజినెస్ ని బ్రేక్ చేయడానికి వచ్చాం. మీ పేరు సార్? ఇన్స్పెక్టర్ డాలీ. ఏం చేస్తుంటారు? ఇన్వెస్టిగేషన్ కోసం తిరుగుతుంటాను. మీరేమో ఇన్వెస్ట్మెంట్స్ కోసం తిరుగుతూ ఉంటారు, నేనేమో కస్టమర్ల కోసం తిరుగుతుంటాను. సార్ మీకు నాకు ఒక తేడా సార్, మీ దగ్గరికి వస్తే అకౌంట్ క్లోజ్ చేస్తారు, నా దగ్గరికి వస్తే అకౌంట్ ఓపెన్ చేస్తారు. అతనే ఓపెన్ చేయరు, ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాం. పదండి సార్ వెనక్కి పోదాం. కృష్ణ భగవాన్ గారు, ఖుష్బు గారు జీబ్రా మూవీ ప్రమోషన్స్ కి వచ్చారు. అలాగే ఈ స్కిట్ కూడా మీకు ఎలా అనిపించింది? ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ ఎప్పుడైనా అయితే ఒక కాన్సెప్ట్ ఉంటే నిజంగానే 100% జస్టిస్ చేస్తారు. ఈ రోజు కూడా మీరు వచ్చారు, కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా ఉంది. వెరీ గుడ్. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు ఎప్పుడులాగే ఉంది, వేరే లెవెల్లో ఉందంటే సత్యదేవ్ గారు యాక్ట్ చేయటం, మీరు కూడా చేయటం, అంతసేపు చేయటం అనేది అప్పటికప్పుడు నేర్చుకుని చాలా కష్టం. అది సత్యదేవ్ కాబట్టి చేయగలిగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యదేవ్ గారు అండ్ ధనంజయ్ గారు సో అడగగానే మా టీమ్ లోకి వచ్చి స్కిట్ చేశారు. మీ సినిమా కూడా మన స్కిట్ లాగే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీబ్రాకి ఆల్ ది బెస్ట్. జడ్జెస్ ఖుష్బు మ్యామ్ స్కోర్స్. So Auto Ram Prasad and team ki judges iche scores 19 out of 20. Well done Sada Shukravaram. And mana ivalti segment end ayyesariki scores vachi Rocket Raghava and team 18 out of 20. Non-stop Nugaraju and Tagbotu Ramesh team 18 out of 20. Auto Ram Prasad and team 19 out of 20. A total of 55. Target వచ్చి 56. రాఘవ్ గారు ఓకేనా? మేము గెలుస్తాం, ఇంకా నాకు కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. ఇంకా ఓడిపోతారనా? అలా కాదు, గెలుస్తాం. ఎందుకంటే అక్కడ సద్దాం వచ్చాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఎక్కువ అయింది మాకు. ఇంకా సరే ఇదండి మన ఇవాల్టి సెగ్మెంట్. మళ్ళీ రేపు కలుద్దాం. Until then, take care, bye bye. Have a happy Friday. See you tomorrow.